లేదా? ఇంకో 10 మందిని చంపుతానని బెదిరించారమ్మా. నాలాగా ఎంత మంది తల్లులు ఏడుస్తున్నారు. ఇంకో 10 మందిని కూడా చంపుతానని బెదిరిస్తున్నారు వాళ్ళు. బెదిరిస్తున్నాడయ్యా. సరే, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి, ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది. మీరేమైనా చెప్పదలుచుకుంటారా? ఎవరికి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే మీకు జరగాల్సిన న్యాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారిగా? అవునండి. చెప్తానయ్యా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనయ్యా, పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు, డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు. ఏ ప్రభుత్వం అయినా మాకొకటే, ఎవరైనా కాదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి. నా బిడ్డకైతే ఎట్లా నరికి చంపాడో వాళ్ళని కూడా అలాగే చేయాలి. ముఖ్యమంత్రికి నేను ఒకటే కోరుతున్నా, నా బిడ్డ వెళ్ళాడని కాదు, పార్టీ అని కాదు, మా పెద్దోళ్ళకి ఏం సంబంధం లేదు. పిల్లలన్నాక పార్టీలో వెళ్తుంటారు, వస్తుంటారు, దానికి నాకేం అభ్యంతరం లేదు. సీఎం గారికి నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా నాకు న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఎవరికి నా తల్లి బాధ ఎవరికి తెలీదు. నా కడుపు కోత అయినట్టు ఎవరికి అవ్వకూడదు. ఆ చంద్రబాబు నాయుడు గారైనా నా గోడిని, ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన న్యాయం చేయాలి. ఆయనకు ఉరి తీస్తే కానీ నా మనశ్శాంతి కాదు, అంతే. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎంక్వైరీ చేయమనండి. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరు అసలు ఎక్కిలా, ఎఫ్ఐఆర్లో ఎందుకు ఎక్కిలేదు? వాళ్ళు ఎమ్మటి వెనకుండి చేయించిన వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిలేదు? అది న్యాయం కావాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉంటారు. అలా చేయటమా న్యాయమా? ఎవరికైనా బిడ్డనే. ఏమన్నా ఒక వస్తువు పోతే తెచ్చుకుంటాం, ఆస్తి పోతే తెచ్చుకుంటాము. చెట్టు అంట బిడ్డని పోగొట్టుకొని నేను ఆడ నుంచి తెచ్చుకోవాలయ్యా. నీకు తెలీదా నా బాధ? నువ్వు చాలా పెద్ద అయినవిగయ్యా. నా బాధ అర్థం చేసుకొని నువ్వు అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. నాకు ఒక్కటే చేయి, నీకు 2 చేతులెత్తి దండం పెడతా. నాకు మాత్రం న్యాయం చేయి, నాకు ఇంకేం వద్దు. ఇంకా ఎవరితో మాట్లాడను, ఎవరితో పలకరించను. నా ఓపిక లేకపోయినా నా బిడ్డ కోసం కూర్చున్నాను. అదొక్కటే నాకు చెయ్యండి. ధన్యవాదాలమ్మా. మీరు చాలా బాధలో ఉన్నారు. మీరు కోరుకుంటున్నట్టుగా ఖచ్చితంగా